హలో వ్యూవర్స్, నేను మీ చందు సార్. ఇవాళ నేను మీకు ఇన్పుట్ ట్యాక్స్ అండ్ అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి మాట్లాడబోతున్నాను. ఇన్పుట్ ట్యాక్స్ అండ్ అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ వచ్చేసి మనకి ఇన్పుట్ ట్యాక్స్ అంటే మనం కొన్నప్పుడు కట్టే ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ అంటే మనం అమ్మినప్పుడు కట్టే ట్యాక్స్. సో మనం కొన్నప్పుడు ట్యాక్స్ కడతాం కాబట్టి ఆ ట్యాక్స్ మనం అమ్మినప్పుడు ట్యాక్స్ మధ్యన డిఫరెన్స్ని పే చేస్తే మనం సరిపోద్ది. సో ఆ డిఫరెన్షియల్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఇన్పుట్ అవుట్పుట్ జిఎస్టీ ట్యాక్సెస్ పెట్టుకుంటే ఈజీగా మనం టాలీలో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి సంబంధించిన లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేను ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేశాను. సో F11 F3 నొక్కి జిఎస్టీ అనేది ఎనేబుల్ చేస్తున్నాను. తర్వాత దాని రేటు ఏదో పెట్టాలి కదా. సో రేట్ ఇక్కడ ఎస్ పెట్టాను. 12% 666 వచ్చింది. ఇక్కడ అందరూ ఎస్కేప్ నొక్కుతారు, అంతే చేసే తప్పు. కంట్రోల్ ఏ నొక్కాలి, సేవ్ అవుద్ది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు కనుక మనం ఇన్వెంటరీ ఇన్ఫోలోకి అకౌంటింగ్ ఇన్ఫోలోకి వెళ్తే లెడ్జర్స్, సింగిల్ లెడ్జర్, కొన్నప్పుడు ఇన్పుట్ సిజిఎస్టీ, ఎంటర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీలో సెంట్రల్ ట్యాక్స్, ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ పెడతాం, స్టేట్ ట్యాక్స్. నెక్స్ట్ ఇన్పుట్ ఐజిఎస్టీ అని క్రియేట్ చేస్తాం. ఇన్పుట్ అని వచ్చినది ఇన్పుట్. యాక్చువల్లీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐజిఎస్టీ అంటే క్రియేట్ చేసిన తర్వాత పర్చేజ్ అప్పుడు కింద వేస్తాం జిఎస్టీ క్యాలిక్యులేట్. సేల్ చేసేటప్పుడు వేయడం కోసం అవుట్పుట్ సిజిఎస్టీ, జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్. అలాగే అవుట్పుట్ ఎస్జిఎస్టీ, జిఎస్టీ స్టేట్ ట్యాక్స్. అలాగే అవుట్పుట్ ఐజిఎస్టీ, సో జిఎస్టీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. సో అలాగే పర్చేజ్ అకౌంట్, ఎస్, సర్వీసెస్ బదులు గూడ్స్. నెక్స్ట్ అలాగే సేల్స్ అకౌంట్, ఎస్ గూడ్స్. సో ఇన్పుట్ అవుట్పుట్ ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం ఇన్పుట్ అవుట్పుట్ లెడ్జెస్ జిఎస్టీలో. నెక్స్ట్